సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు నేను స్నేహితుడనని చెప్పుకుంటూ ఉద్యోగులు ఇప్పిస్తానని మోసం చేసిన కసిరెడ్డిపై ఆరోపణలు చేసిన షేక్ వైదా, వైఫ్ ఆఫ్ షేక్ మహబూబ్ బాషా నంద్యాల. షేక్ వైదా ఈ విధంగా మాట్లాడుతూ, నాకు మెప్మా సెక్షన్లో సీఈఓగా పనిచేసిన దూదేకుల హుస్సేన్బీకి గత 10 సంవత్సరం నుంచి పరిచయం ఉంది. ఇదే పరిచయంతో సంవత్సరం క్రితం దూదేకుల హుస్సేన్బీ ద్వారా పరిచయమైన కాశిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి స్నేహితుడని నన్ను నమ్మబలికించి దూదేకుల హుస్సేన్బీ, కాశిరెడ్డిని వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పగా నేను వారి మాటలు నమ్మి నాకు తెలిసిన కొందరి వ్యక్తులకు ఉద్యోగాల కోసం కాశిరెడ్డికి మరియు హుస్సేన్బీకి వారి ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. వారు ఆ డబ్బులు తీసుకొని అపాయింట్మెంట్ లెటర్లు అందచేయడం జరిగింది. చివరకు ఆ అపాయింట్మెంట్లు ఫేక్ అని తెలిసి వారిని నిలదీయగా, ఇలా నిలదీస్తున్నానని చెప్పి నన్ను బెదిరించి ఇవన్నీ బయటపెడితే నీ సంగతి తెలుస్తానని నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను చంపుతానని బెదిరించున్నారు. కావున తమరు తగిన విచారణ చేసి నాపై దయవుంచి నాకు న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరుచున్నాను. గతంలో మెప్మా సిఆర్టీఏ పనిచేసేసి కొన్ని అనివార్య కారణాల వల్ల హోల్డ్ పెట్టారు 2022 సంవత్సరంలో. అప్పటి నుంచి నేను మళ్ళీ టీడీపీ పార్టీలో చేరి టీడీపీ తెలుగు మహిళా నంద్యాల నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తుంటుంది. కొందరు మా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మొదట్లో ప్రభుత్వం గెలిచిన సంవత్సరం నెలకే నా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మీడియాకి వేశారు. అది మాబుని ఇసుక చాన్ వల్ల చెల్లెలు 2,50,000 ఇచ్చేది ఉంటే దాన్ని హైలైట్ చేసి గతంలో ఒకసారి వేశారు. మళ్ళీ అదే కంప్లైంట్ని రీసెంట్గా నెలన్నర కిందట మళ్ళీ దాన్ని కంప్లైంట్ రూపంగా ఇచ్చి దాన్ని ఒకే వ్యక్తి, మిగతా గ్రూపుల వాళ్ళైతే ఎవరు లేరు, ఒకే వ్యక్తి కంటిన్యూగా ఇచ్చుకుంటూ చేసుకుంటా నాపై లేనిపోని అలిగేషన్స్ పెట్టి నా మీద వాళ్ళు ఎందుకు కోపం పెంచుకున్నారో ఏమో తెలియదు. మీడియా మిత్రులు కూడా ఒకటి గమనించాల్సింది ఇక్కడ ఏమిటంటే, గతంలో ఏ వ్యక్తి అయితే కంప్లైంట్ ఇచ్చి నన్ను పేపర్లకు ఎక్కించినారో అదే వ్యక్తి తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాకు మెప్మా సెక్షన్లో పనిచేస్తున్న దూదేకుల హుస్సేన్బీకి గత 10 ఏళ్ల నుంచి స్నేహ పరిచయం ఉంది మా ఇద్దరికి. ఆమె ద్వారా పరిచయమైన వ్యక్తి కాశిరెడ్డి. ఆ కాశిరెడ్డికు కూడా నన్ను పరిచయం చేసినారు హుస్సేన్బీ గారు. సో పొలిటికల్గా నువ్వు తిరుగుతున్నావు కదా, ఏంటి ఎట్లా ఏమి అని ఆయన అడగగా, నేను లోకేష్ ఫ్రెండ్ని, 24 hours లోకేష్ అన్న దగ్గర ఉంటాము, నేను స్టేట్ వైడ్గా ఎంక్వైరీ అదేదో సంథింగ్ ఏదో రిపోర్టర్ని ఏదో అన్నాడు. మొత్తానికైతే నాకు అనడం లోకేష్ ఫ్రెండ్ అని చెప్పారు. లోకేష్ ఫ్రెండ్తో అన్నగారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా నన్ను చూపించి, ఈ హుస్సేన్బీ కానీ ఆ కాశిరెడ్డి అనే వ్యక్తి కూడా కానీ నాకు తెలిసిన పరిచయస్తులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, నీకు కూడా కొంచెం ఏదో బాగుంటుంది, పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఆశపడి, డబ్బుకైతే ఆశపడలేదు, ఇతరులకు ఇప్పిస్తే రాబోయే రోజుల్లో నాకు కూడా మంచిగా ఉంటుంది అనే పేరు ఉద్దేశంతో ఆశపడి నేను కూడా కొందరు వ్యక్తులతో అమౌంట్ కట్టియడం జరిగింది. కట్టించిన అమౌంట్ కూడా పఠాన్ మాలిభాష అర్బన్ అటెండర్ పోస్టుకి 2 లక్షల రూపాయలు, యాలూరు నివాసి అయిన సమీర 80,000, నాజీర్ 1,75,000, తర్వాత అలాగే అప్రోజు 2 లక్షల రూపాయలు. ఫేక్ లెటర్స్ అన్నీ ఇచ్చేసి, ఇదిగోండి ఈ వ్యక్తే లోకేష్ అన్న ఫ్రెండ్ నన్ను వ్యక్తున్న వ్యక్తి ఈ వ్యక్తే. ప్రతి ఫోటో ఎవ్రీ ఫోటో మ్యాటర్ కింద పెట్టడం కానీ, స్టేటస్ రూపంగా కానీ ఈ వ్యక్తి ఫోటోలు చూపించి చేసి నేను లోకేష్ దగ్గర ఉన్నాను కానీ ఎవరెవరితో మాట్లాడించి నా దగ్గర అయితే డబ్బులు తీసుకోవడం జరిగింది. కాకపోతే లెటర్స్ కూడా ఇచ్చాడు మహానుభావుడు. హుస్సేన్బీ ఈ కాశిరెడ్డి గారు కలిసి నాకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఈ లెటర్స్ ఇచ్చారు. తీరా ఈ లెటర్స్ తీసుకొని అపాయింట్మెంట్ లెటర్స్ అంటారు. ఏదైతే నేను జాబ్ కట్టినానో దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవి ఇచ్చారు. ఇవి తీరా తీసుకొని పోయి సెక్షన్లో అడగగా, ఇవి ఫేక్ అమ్మా, ఇవి మేము ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అది కనుక్కున్న వెంటనే నేను ఏదైతే ఈ దూదేకుల హుస్సేన్బీకి ఫోన్ చేసి అడగగా తను కాశిరెడ్డికి కాన్ఫరెన్స్ కలవగా, అది కూడా మార్కెట్ యాడ్ 20 ఆయన మన గుంటుపల్లి అన్న హరిబాబు గారి నామినేషన్ ప్రమాణ స్వీకారం మరుసటి రోజు ఉండే, ఆ రోజు ముందు రోజే
అక్కడ మన మార్కెట్ యార్డ్ దగ్గరకు వచ్చి ఆ మేడంని నేను నిలదీయగా కావాలంటే అక్కడ ఫుటేజ్ అది కూడా మీరు చూసుకోవచ్చు. సమయం 7:30 గంటల సమయం అతనితో కాన్ఫరెన్స్ పెట్టించి నన్ను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ నేను ఎక్కడ ఆగేది ఉండదు, దీనిపైన అయితే నేను లొకేషన్ దగ్గరికి కూడా వెళ్తాను అని చెప్పడంతో ఏవైతే ఈ చిన్న చిన్న అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ అన్నీ ఈ కాశిరెడ్డి హుసేన్ బి గారు కలిసి నా మీద లేనిపోనివి పెట్టేసి నన్ను సబ్ జైలుకు కూడా పంపించడం జరిగింది. 34 days అయితే నేను ఉండొచ్చినాను. ఏ తప్పు చేయకుండా నేను ఉండొచ్చినాను. నేను అప్పునేది వాస్తవం. ఆ గ్రూపులు ఆ శ్రీదేవి నగర్ మొత్తం కలిపినా కూడా నేను ఇవ్వాల్సింది ఒక గ్రూపుకే. ఆ ఒక్క గ్రూపుని పట్టుకొని లేనిపోని నా పర్సనల్ ఇష్యూస్ అన్ని తవ్వి చేసి 34 days నన్ను బెయిల్ రాకుండా నన్ను జైల్లో పెట్టడం జరిగింది. దీని మీద అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఏదైతే లోకేష్ అన్న గారి పేరు చెప్పుకొని తిరుగుతున్నారో, అయ్యా కాశిరెడ్డి ఈ లోకేష్ అన్న గారి పేరు నిన్ను బయట పర్ఫామ్ చేస్తున్నావు అన్న వరకు విషయం అయితే ఖచ్చితంగా తీసుకుపోతాను. ఈ విషయాన్ని కనుక బయట పెడితే నిన్ను చంపేస్తానని కూడా నువ్వు నన్ను బెదిరించడం జరిగింది. నీలాంటి తాటాపు బెదిరిలకైతే నేను భయపడను. 34 రోజులు నువ్వు జైల్లో పెట్టినట్టు నేను అడిగి మనకైతే లేను. ఎందుకంటే నీ చెడు ప్రభావం నాలాంటి వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకొస్తారు బయటికి, నాలాగా ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో మీడియా మిత్రులకి ఈ విషయం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అయితే నాకు పోలీసు వాళ్ళు సహకరిస్తారు, నాకు న్యాయం జరిగేలా చేస్తారు. వెరీ ఇంపార్టెంట్గా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడి కుమారుడి పేరు చెప్పుకొని ఇటువంటి పనులు చేస్తూ లుచ్చా లోఫర్ పనులు చేసుకుని తిరుగుతున్న కాశిరెడ్డి గారి మీద ఆయన యాక్షన్ తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. ఆయన చేస్తారు కూడా. దయచేసి ఇటువంటి లోఫర్ లుచ్చా నా కొడుకులు మాటలు విని ఎక్కడ మీరు మోసపోవద్దని నేను కూడా మీడియా రూపంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి గుండంపాటి శిరీష అలాగే గుండంపాటి శిరీష వైఫ్ ఆఫ్ సోమనాథ శర్మ నాకే పరిచయం అయ్యింది. ఏదో సోషల్ మీడియాలో నేనున్న నా ఫొటోస్ నా ఫోన్ నెంబర్ తీసుకొని నేను చేసే కొన్ని సోషల్ మీడియాలో పనులు చూసి ఆయమ్మ నా ఫోటోలు తీసుకొని నా నెంబర్ తీసుకొని పరిచయం అయితే నాకే అయ్యింది. నేనే పరిచయం చేసుకున్నాను. ఆమె నాకు బయట అందరు బాగా తెలుసు, నేను పెద్దగా ఉన్నాను, పెద్ద వాళ్ళతో తిరుగుతాను, నన్ను మీడియేటర్గా పెట్టుకున్నారు ఇక్కడ అందరూ అని చెప్పడంతో స్థలాలకు సంబంధించి నీకు స్థలం ఇప్పిస్తాను అంటే రైతు నగరం స్థలానికి సంబంధించి మొత్తం దాదాపుగా 10 లక్షలకు మాట్లాడుకొని ఆమె చూపించిన ఫేక్ పట్టాల ద్వారా చూసి నేను మోసపోయి ఆమెకైతే డబ్బులు ఫోన్లో ఉన్నాయి, అవన్నీ పెడతాను, డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 9,80,000 రూపాయలు ఇచ్చాను. ఆమె కూడా అవి తర్వాత చూస్తే అవన్నీ నకిలీ మోసాలని చెప్పేది ఎవరో జిత్తు అంట పీడీ యాక్ట్లో వెళ్ళారు. పీడీ యాక్ట్ కింద ఆయన వెళ్ళారంట. ఈ గుండంపాటి శిరీషకి అయితే పెద్ద రౌడీ నాయకులతో అయితే పరిచయం ఉంది. అంతా చేసేటివన్నీ ఆమె పనులు అట్లాంటివి. తర్వాత నాకు తెలిసింది. ఆమెను తెలుసుకొని ఒకసారి కొట్టడం కూడా జరిగింది. నేను కొట్టి నాకు రావాల్సిన అమౌంట్ కోసం నేను మాట్లాడితే లాయర్ ఖలీల్ సార్ దగ్గరికి పిలిపించి నేను 1 నెలలో కడతాను అని చెప్పడం జరిగింది. ఇంకొకటి 6 నెలలు గడిచినా కూడా ఆమె డబ్బులు ఇవ్వకపోతే తిరిగి అదే లాయర్ దగ్గరికి పోతే ఆ లాయర్ గారు లేని సమక్షంలో కృష్ణారెడ్డి లాయర్ దగ్గర కూడా నా సమస్యని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇస్తాదిలేమ్మా అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇవ్వలేదు. ఆమె చేసేటివన్నీ గతంలో 2022 సంవత్సరం అనుకుంటా మహానందిలో పూజారి గారు చనిపోవడానికి కారణం కూడా తనే. ప్రతి స్టేషన్లో ఆమె గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీడియా మిత్రులారా ఆమె గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఆమె గురించి ఏదైనా ఉంటే మీరు తీసుకోండి. గోవా నుంచి రైతు నగరంలో ఎవరో మనకు తెలియదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. గోవా నుంచి ఆడపిల్లలని తెప్పించి ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులకి సంబంధాలు అంటగట్టి డబ్బులు వసూలు చేస్తారనేది అయితే నేను విన్నాను. ఇంకొకటి ఆమె ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. రెడ్డి గారికి పరిచయం చేసింది ఈమెనే. ఈమెతో నాకున్నటువంటి అనుబంధం 10 ఏళ్ళ నుంచి మా ఇద్దరికి అనుబంధం. ఈమెని నంద్యాల రావడానికి కూడా కారణం నేనే. నిర్మా సెక్షన్లో సీఓగా రావడానికి కూడా కారణం నేనే. అనిల్ అన్న గారితో కొట్లాడి మరి ఈమె నంద్యాల చేయించుకున్నాను. పేపర్స్ ఇవి
ఫోటో కూడా ఉంది, పంపిస్తాను. అంతేలేండి. ఈరోజు స్పందన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరి పైన కూడా నాకున్న సమస్య మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోలీసు వారు నాకు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.